శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చారుమతీదేవి వృత్తాంతం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రావణమాసంలో వచ్చే శుభప్రదమైన శుక్రవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే శ్రీ వరలక్ష్మీ వ్రతానికి హిందూ సంప్రదాయంలో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన వ్రతానికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన కథే చారుమతీదేవి కథ. చారుమతి భక్తి మరియు సద్గుణాలు. పూర్వం కుండిననగరం అనే ప్రాంతంలో చారుమతి అనే ఒక గుణవంతురాలైన మహిళ నివసిస్తూ ఉండేది. ఆమె ఎంతగానో భక్తిశ్రద్ధలు, వినయం కలిగిన స్త్రీ. చారుమతి తన భర్తను ఎంతో ఆప్యాయంగా గౌరవిస్తూ అత్తమామలకు నిష్ఠతో సేవలు చేసేది. ఇంటికి వచ్చే అభ్యాగతులను, అతిథులను ప్రేమగా ఆదరించేది. ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరిస్తూ ప్రశాంతమైన, పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేది. చారుమతికి ధనధాన్యాల కంటే కూడా తన కుటుంబ సౌఖ్యమూ, ఆనందమే అత్యంత ముఖ్యమైనవిగా భావించేది. వరలక్ష్మీదేవి దివ్యస్వప్నం చారుమతి యొక్క నిజాయితీ, భక్తి, వినయం మరియు సేవాభావానికి ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతసించింది. ఒకనాడు చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు ఒక దివ్యమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత తేజోవంతమైన రూపంలో సాక్షాత్కరించింది. అమ్మవారిని దర్శించిన చారుమతి భక్తితో చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు మహాలక్ష్మీదేవి చారుమతితో ఇలా పలికింది: చారుమతి, నీ భక్తి ప్రపత్తులకు నేను ఎంతో సంతోషించాను. శ్రావణమాసంలో వచ్చే శుభప్రదమైన శుక్రవారం నాడు నన్ను తలచుకుని వరలక్ష్మీ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించు. ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా నీకు సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము మరియు కుటుంబ సౌభాగ్యం లభిస్తాయి. వ్రతాచరణ అమ్మవారి దివ్య సందేశాన్ని అందుకున్న చారుమతి నిద్రలేచింది. తాను కనిన కల సాధారణమైనది కాదని గ్రహించి ఆ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు తెలిపింది. అలాగే తన పొరుగున ఉన్న స్త్రీలకు కూడా అమ్మవారి ఆజ్ఞ గురించి చెప్పింది. చారుమతి మాటలు విన్న ఆ స్త్రీలందరూ ఎంతో సంతోషించారు. శ్రావణ శుక్రవారం పవిత్ర దినాన అందరూ ఉదయాన్నే లేచి మంగళస్నానాలు ఆచరించారు. తమ ఇళ్లను శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకున్నారు. పూజాస్థలాన్ని పసుపు, కుంకుమలు, పూలతో తీర్చిదిద్దారు. మామిడి ఆకులు, కొబ్బరికాయతో పవిత్రమైన కలశాన్ని స్థాపించి అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మరియు ఇతర స్త్రీలందరూ మహాలక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీపారాధన చేసి పుష్పాలతో అర్చించి పసుపు, కుంకుమలతో దేవిని పూజించారు. రకరకాల పిండివంటలు తయారుచేసి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించారు. వ్రతం పూర్తయిన తర్వాత స్త్రీలందరూ అమ్మవారి దివ్య ఆశీస్సుల కోసం భక్తితో ప్రార్థించారు. వ్రత మహిమ మరియు సందేశం. సాంప్రదాయ కథనం ప్రకారం ఈ వ్రతంలో పాల్గొన్న స్త్రీలందరికీ అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, దీర్ఘసుమంగళి ప్రాప్తి మరియు సకల శుభాలు చేకూరాయి. చారుమతి భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఆమె కుటుంబాన్ని నిత్య ఆనంద ఐశ్వర్యాలతో ఆశీర్వదించింది. అప్పటినుండి శ్రావణమాసపు శుభశుక్రవారాన శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఒక పవిత్రమైన సాంప్రదాయంగా వస్తోంది. ఈ వ్రతం ద్వారా భక్తులు కేవలం సంపదనే కాకుండా ప్రశాంతత, మంచి ఆరోగ్యం, దీర్ఘ సౌభాగ్యం, ఐకమత్యం మరియు కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు. ఈ కథ మనకు ఇచ్చే దివ్య సందేశం: మనం నిశ్చలమైన భక్తి, స్వార్థం లేని సేవ, మంచితనం మరియు విశ్వాసంతో జీవించినప్పుడు దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతదినాన మనమందరం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిద్దాం. అమ్మవారి శాశ్వతమైన కృపాకటాక్షాలు మన కుటుంబాలపై ఉండాలని కోరుకుందాం. ప్రతి ఇల్లు ప్రశాంతత, సంతోషాలతో విలసిల్లాలి. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిద్దాం. శ్రీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరిపై ఉండుగాక. జై శ్రీ వరలక్ష్మీదేవి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.